గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు యోచిస్తుంది. దీనికి సంబంధించి మొన్న జరిగిన మంత్రివర్గంలో కూడా చర్చ జరిగారు. అందరూ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సో తెలంగాణకు సోనియా గాంధీ ఒక దేవతగా అభివర్ణిస్తూ వాళ్ళు ఒక ఈసీకి లేఖ రాశారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలోనే మేము సభ ఏర్పాటు చేసుకుంటున్నాము, ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నాము, మీరు అనుమతి ఇవ్వాలని చెప్పేసి. దీన్ని బీజేపీ ఖండిస్తుంది. సోనియా గాంధీని ఏ ప్రాతిపదికన మీరు పిలుస్తున్నారు? 1500 మంది ఉద్యమకారుల్లో పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని మీరు ఆహ్వానిస్తున్నారా అనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. నిజంగా తెలంగాణకు సోనియా గాంధీ దేవతన దయ్యమా? ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీ దెయ్యం అన్నారు. ఇప్పుడు దేవత ఎలా అవుతుంది అనేది ఈరోజు బీజేపీ కామెంట్ చేస్తుంది. మరి ఈ తెలంగాణ ఆ ఏర్పాటులో బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదా? ఇక్కడ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీదే ఉందా? సో ఆ రోజుల్లోనే సుష్మా స్వరాజ్ చొరవతో తెలంగాణ వచ్చిందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? మరి నిజంగా సోనియా గాంధీ ఆహ్వానం ఉంటుందా లేదా, ఎంతవరకు కరెక్ట్? ఈ అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బండ్రు శోభరాణి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారు, మీ దగ్గరకు వస్తాం. ఏం చెప్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? ఈరోజు తెలంగాణ దేవత సోనియా గాంధీ, ఖచ్చితంగా ఆమెను ఆహ్వానించాలి, 10 లక్షల మందితో వాళ్ళు సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీన్ని ఇటు బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు, ఖండిస్తున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అందరికి కూడా శుభోదయం, మిత్రులకు నమస్కారం. అంటే తెలంగాణ జూన్ 2 అనేటువంటిది అందరికీ కూడా తెలంగాణకు ఒక విముక్తి దినంగా మనం అందరం కూడా భావించాం. ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం అనేక తరాలు, దాదాపు 3 తరాల పోరాటానికి ఒక పరిష్కారం దొరికిందనేటువంటి మాట వాస్తవం. స్వరాష్ట్ర సాధన కోసం దశాబ్దాల కాలంగా ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటాలని సరైనటువంటి రీతిలో వాటిని గౌరవించకపోవడం, గుర్తించకపోవడం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి పాలకులు చేసిన నిర్లిప్తతకి తెలంగాణ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు అన్నీ ఒక్కటై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, రకరకాల ఉద్యమాలు, అన్ని ఉద్యమాలు చేసి చివరికి అనేక మంది త్యాగాలు, అనేక మంది పిల్లలు, నిజంగానే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వేల మంది, అనేక మంది పిల్లలు తాము చనిపోతే తప్ప ఇక తెలంగాణ రాష్ట్రం రాదనేటువంటి ఒక భావనకి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలని చూపుతూ అనేక సందర్భాల్లో అసమాన త్యాగాలు చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాల వల్ల తెలంగాణ వచ్చిందనేటువంటి మాట వాస్తవం. అందులో అన్ని పార్టీలు తెలంగాణ కోసం కోరుకున్నటువంటి అనేక పార్టీలు అందులో కలిసి కొన్ని బాహటంగానే వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా ఆహ్వానించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇవాళ ఎవరైతే పిసిసి అధ్యక్షులు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందు ఇంట్రోలో అన్నట్టు సోనియా బలిదేవత అని వారే అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీ విధానం కావచ్చు, లేకుంటే అప్పుడు ఉన్నటువంటి విషయాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇవాళ మేము ఎవరైనా డిమాండ్ చేసేది ఏంటంటే సోనియాను బలదేవత అన్నందుకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి ఆత్మవిమర్శ చేసుకొని, నేను ఆ రోజు తప్పుడు విధానాల వల్ల, ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పుడు ఎవరి డైరెక్షన్ లో ఆ మాటలు మాట్లాడిందో ఆ డైరెక్షన్ లో మాట్లాడినటువంటి మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా కాబట్టి ప్రజలను క్షమించాలని చెప్పి అలా సోనియాను పిలిస్తే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ మీద ప్రేమ ఉన్నట్టు, అపారమైన గౌరవం ఉన్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తారు. నిజంగానే సోనియా దేవత కాదు, దయ్యం కాదు. దయ్యం అనాల్సినటువంటి అవసరం లేదు, దేవత అని పొగడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలుగా ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి అస్తిత్వ పోరాటం అంటే ఒకటి దేవిప్రసాద్ గారు కిషన్ రెడ్డి ఏమంటాడంటే 1500 ఉద్యమకారులు బలిదానం పాల్గొన్నది కదా, ఆమె పుట్టన పెట్టుకుంది, ఏ రకంగా పిలుస్తారనేది చెప్తూ ఉన్నారు.
కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నేనేమంటున్నా ఇందులో వాస్తవం ఉందా? రాజేష్ గారు 2 పార్టీలు ఇవాళ తెలంగాణ 69లో నిజంగానే మనం మళ్ళీ చరిత్రకు అందరు ఉద్యమకారులే, శోభక్క కావచ్చు, అవును. లేకుంటే మా రామ్మోహన్ కావచ్చు అందరం కూడా వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా అందరం కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రావాలని అందరం కూడా ఉద్యమించినటువంటి వాళ్ళం. ఆయా రాజకీయ పార్టీలు, నేను అప్పుడు రాజకీయ పార్టీ లేకపోయినప్పటికీ, ఇంకా కొంత రామ్మోహన్ లేకపోయినప్పటికీ మిగతా రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి ఘర్షణను అధిగమించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు. కాబట్టి ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే 2 జాతీయ పార్టీలు, అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదనేటువంటి మాట వాస్తవం. 69లోనే తెలంగాణ ఒక అగ్నిగుండంలాగా వ్యాపించి అనేక మంది హత్యలు చేసుకున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అనేక మంది అమరవీరులు అయినప్పటికీ కూడా తెలంగాణని ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఏవో రకరకాల ఉపశమనాలు కలిగించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా చేసినప్పటికీ కూడా చేయలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి రాకుండా ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేసింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం చేసింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవాళ తెలంగాణకి సరైనటువంటి టైంలో సరైనటువంటి రీతిలో ప్రజల ఆకాంక్షల్ని ఆవిష్కరించలేదనేటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత మోదీ గారు, మా ఆచార్య గారు కూడా ఉన్నారు, మోదీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా పార్లమెంట్ లో జరిగిందంతా కూడా ఒక ట్రాష్ గా, లేకుంటే అదేదో తొందరపాటు చర్యగా, చాలా హడావిడిగా జరిగింది, తలుపులు మూసేది జరిగింది, తల్లి మరణించింది, శిశువు జన్మించింది అనేటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఒక రకంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ సోనియా గాంధీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కలిసినాం. సోనియా గాంధీ, నేను జేఎస్ నాయకునిగా మా కోదండరాం నాయకత్వంలో ఆ రోజు అందరం జేఎస్సీ వాళ్ళం మొత్తం పోయి ఆమె అన్నది ఒకటే, నేను ఏ రాజకీయ పార్టీల ఉద్యమాల కంటే కూడా అనేక మంది పిల్లలు అసూలు బాస్తా ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు మమ్మల్ని అంతా కలవర పెడతా ఉన్నాయి అని చెప్పి ఆ రోజు డెఫినెట్ గా తెలంగాణ వైపు ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట ఇచ్చినటువంటి స్వయం సందర్భాన్ని నేను చూసిన. కాబట్టి ఇవాళ దయ్యమనో దేవతనో అనే కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఆ రోజు అనివార్యంగా ఆవిష్కరించి ప్రజా ఉద్యమాలకు తలొగ్గిందని మాత్రం చెప్పక తప్పదు రాజేష్. ఎస్ ఆచార్య గారు ఏం చెప్తారు? ఇదే ప్రధాని, ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నప్పుడు ఇదే ప్రధాని తెలంగాణ ఏర్పాటు గురించి ఆయన తప్పుపట్టాడు, పార్లమెంట్లో కావచ్చు, పదే కూడా అన్నాడు, తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు, ఆ విధంగా ఉంది అనేది. అంటే ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా ప్రధాని మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. ఈరోజు మీరు ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇప్పుడు మేము ప్రశ్నించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రశ్నించిన దానికంటే ముందే పిసిసి అధ్యక్షుడే ప్రశ్నించిండు, ఈమె దేవత కాదు బలిదేవత అని. మేము ప్రశ్నించింది కాదు, అది ఆ పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించింది. వాళ్ళ దేవిప్రసాద్ గారు అనేక విషయాలు నిజాలని చెప్పిండు, కానీ కొన్ని నిజాలను దాచాడు. ఎందుకంటే ఉద్యమ క్రమంలో 69లో కావచ్చు, ఆ క్రమంలో అప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్న దానికన్నా హత్యలు చేసిందే ఎక్కువ. ఆత్మహత్యలు చేసుకోలే, ప్రభుత్వమే హత్య చేసింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ నిజాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండో మలిదశ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ మొదలు డిక్లేర్ చేసింది, తర్వాత కాలయాపన చేసింది. ఆ కాలయాపన క్రమంలోనే అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి క్రమంలో చివరి క్రమం దాకా తీసుకొచ్చిర్రు. ఏదైతే మొదటిసారి 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆనాడు బహిరంగంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణది కూడా బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పలే. చెప్పినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలి, పెద్దలు చూపించలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో 3 రాష్ట్రాలు చేసిండ్రు. ఏ రాష్ట్రంలో కూడా ఒక
వ్యక్తి చనిపోలేదు, ఆ రోజు ఎలాంటి ఘర్షణలు లేవు, శాంతియుతంగా 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, విడిపోయినటువంటివి ప్రశాంతంగా ఉన్నాయి, ఏర్పడ్డాయి ప్రశాంతంగా ఉన్నాయని ఆ విషయాన్ని ప్రధానమంత్రి ఉటంకించింది. కానీ తెలంగాణని ఇవ్వద్దని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇచ్చిన క్రమాన్ని కొద్దిగా జరిగినటువంటి ప్రక్రియ మీద వారు ఆరోపణ చేసిండ్రు, ఆక్షేపణ చేసిండ్రు తప్ప తెలంగాణని ఇవ్వడం తప్ప అని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు. ఇవాళ నేను కూడా దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఆమె దయ్యం అని చెప్పి నేను అనను. కానీ ఆచార్య గారు తెలంగాణ ఉద్యమ సమ్మేళనం మనం చూసాం, ఈ తొలి 2వ దశ ఉద్యమంలో చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఏ రకంగా ఉందో తెలుసు. కానీ పార్టీ పరంగా నష్టపోతామని తెలిసి కూడా ఈరోజు తెలంగాణ ఇచ్చారు కదా సోనియా గాంధీ. ఆ తర్వాత ఇచ్చే ఆమె చెప్పిన టైమే ఇచ్చినుంటే, మొదటిసారి చెప్పినప్పుడే ఇచ్చినుంటే పార్టీ నష్టపోవు, ప్రజలు నష్టపోదురు, 100 మంది పిల్లలు నష్టపోదురు. ఆమె కాలయాపన చేయటం వల్లనే పార్టీ నష్టపోయింది, ప్రజలు నష్టపోయినరు, ప్రాణాలు పోయినాయి. ఏదైతే మొదలు చిదంబరం గారు ప్రకటించినప్పుడే ధైర్యం చేసుకొని ముందుకు పోయినుంటే ఇవన్నీ జరిగేటివి కావు. ప్రకటించిన తర్వాత వెనుకడుగు వేయటం వల్లనే అనేక మంది బిడ్డలు చనిపోయారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడిండు, ఈమె దేవత కాదు బలి దేవత అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా ఆమెని పిలవడంలా ప్రభుత్వ కార్యక్రమానికి పిలుస్తున్నారా, పార్టీ కార్యక్రమానికి పిలుస్తున్నారా ఆలోచన చేయాలి. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచినప్పుడు ఏ రకంగా పిలవాలి? 1 దశాబ్దం గడిచిపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, ఉత్సవాలు చేసింది. ఇవాళ 2వ రకంగా ఉత్సవాలు చేయడం అనేది మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది గడిచిపోయినటువంటి 10 ఏళ్ళు జరిగిపోయినటువంటిది. ఇవాళ సోనియా గాంధీ గారిని పిలిచినప్పుడు కాంగ్రెస్ ఏంటంటే సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ రోజు మేము ఏదైతే రాష్ట్రాన్ని సోనియా గాంధీకి బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తామన్నామో ఆ రకంగా గిఫ్ట్ ఇచ్చాము. ఈ రోజు తెలంగాణ ఏర్పడింది సోనియా గాంధీ వల్ల కాబట్టి తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ప్రతి సభ్యుడు ఆల్ పార్టీస్ ఒక్కటై బిల్లు పెట్టినప్పుడు అందరూ సపోర్ట్ చేస్తే బిల్లు వచ్చింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ తోటి రాలే, అలా మెజార్టీ తోటి రాలే. ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక కుల పోరాటాలు అన్ని ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ ఆమెని పిలవడం మేము తప్పు పడతలేం. నీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకొని పిలవండి, తప్పులేదు. ప్రభుత్వ పరంగా ఆమెను పిలవడం తప్పు అవుతుంది. రెండోది, ఆ పార్టీ ప్రధానమంత్రి ఎవరైతారో అప్పుడు ప్రధానమంత్రిని పిలుచుకుంటారా, లేకపోతే పార్టీ పరంగా చేసుకుంటారా చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఆ సన్నివేశం కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఆనాడు బలిదేవత అన్నాడు కదా, ఇవాళ ఏ దేవత అంటాడు? ఇదే ముఖ్యమంత్రి భారతమాత అంటున్నారు. భారతమాతకు భర్త ఎవరని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇవే తెలంగాణ దేవత ఎట్లయితుంది? నిజంగా కూడా తెలంగాణ 3 రాష్ట్రాలు వాజ్పేయి గారు ఇస్తే ఆ రాష్ట్రాలకు ప్రధానమంత్రి గారు ఏమైతారు? అది కాదు కదా. ప్రజాస్వామ్యయుతంలో ఆమె పాత్ర ఏంది? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉండొచ్చు. మాట ఇచ్చింది కదా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష సందర్భంలో ఇచ్చినాం కదా. కాబట్టి ఈ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడినప్పుడు ఇవాళ అన్ని ప్రశ్నలు వస్తాయి. ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అన్ని సమస్యలు కూడా వస్తాయి వేదిక పైన. కాబట్టి దానికి జవాబు ఏం చెప్తారో ఆ ముఖ్యమంత్రి చెప్పాలి. రైట్, ఒక నిమిషం అండి. ఎస్, శోభారాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. శోభారాణి గారు ఏం చెప్తారు? ఇటు దేవిప్రసాద్ కామెంట్స్ కావచ్చు, ఇటు ఆచార్య కామెంట్స్ కావచ్చు, నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటారా ముఖ్యమంత్రి? అందరికీ నమస్కారం రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. నమస్తే. ఇవాళ చాలా విషయాలు చెప్పారు దేవిప్రసాద్ అన్న, ఆచార్య గారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అప్పుడున్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం మనం చూస్తూ ఉంటామండి. ఏదన్నా సందర్భం వస్తే మనకు పని కాకపోతే, లేకపోతే బాధతోనో ఫ్రస్ట్రేషన్ తోనో తెలంగాణ బిడ్డలు అమరులైతా ఉంటే ఆ బాధతో అన్న మాటలు తప్పిస్తే సోనియా గాంధీ గారి మీద ప్రత్యేకంగా ఎవరికి కోపాలు ఉంటాయి చెప్పండి? ఇవాళ వివిధ పార్టీలలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారిని తోలనాడినటువంటి నాయకులు
టిఆర్ఎస్ లో ఉన్నారు, జై తెలంగాణ అన్నారు. భారతీయ జనతా పార్టీని తిట్టినటువంటి వాళ్ళు, సైద్ధాంతికంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో నాయకులు అయితా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు చనిపోతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ బాధతో అన్నటువంటి మాటలు తప్పిస్తే సోనియా గాంధీ గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపాలు ఎవరికి ఉండవు. ఇక రెండో అంశం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో సోనియా గాంధీ గారిని పిలవడం అనేది అత్యంత అవసరం. ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు, ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఇది పేరు సోనియా గాంధీ గారిది. ఎప్పటికీ చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక నాయకురాలిగా, రాజకీయాలను పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకురాలిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ఏర్పాటు తర్వాత మళ్ళీ ఉత్సవాలు ఎందుకు చేసుకోబడుతున్నాయి అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేదే పూర్తిగా ధ్వంసమైంది. ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ ఆశల కోసమైతే తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి విద్యార్థి అమరవీరులు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అసూలు బాసినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరబడ్డాయా మనం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పలానా వాళ్ళు బాధ్యులు, పలానా వాళ్ళు కాదనేది కాదు. 10 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆ విధంగానే ఉంది. కేవలం దొరల గడిల యొక్క పునర్నిర్మాణం తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏమీ పడలేదనేది అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర విజయోత్సవాలు మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేస్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణము కాంగ్రెస్ పార్టీతో చేయబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆత్మ గౌరవానికి అనుగుణంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. శోభారాణి గారు, తెలంగాణ అనేది ఒక్క సోనియా గాంధీ వల్లనే రాలేదు కదా. తెలంగాణ మనం చూసాము, మలిదశ ఉద్యమంలోని ఎన్ని బలిదానాలు, తర్వాత ఉద్యమాలు ఎన్ని చేశారు. వాళ్ళు ఉంటారు రాజేష్ గారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి కాకినాడలో తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ రోజు ఎంత అవసరం ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, ఇప్పుడు కాదు కదా, అనేక సంవత్సరాల ఉద్యమాలు, కవులు, కళాకారులు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, మీలాంటి జర్నలిస్టులు అనేక మంది తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడి వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఆ చివరి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, ఇప్పుడు రాకపోతే నెవ్వరని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి బంధు బడి బంధు అని చెప్పేసి అన్ని రకాల అర్థాలు చేసేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చున్న మహిళతో సహా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యమైండ్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ప్రక్రియ ద్వారా మనం చేసుకుంటాము? పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చేసుకుంటాము. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చేసుకోవాలంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రాంతంలో నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ను ఆ రోజు సోనియా గాంధీ గారు అంగీకరించి ఆ రోజు నిర్ణయం తీసుకొని, శోభారాణి గారు అక్కడ సోనియా గాంధీ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కసు వెళ్ళగొస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ప్రధానమంత్రి గారు పదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందో పోయే ముందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అనేక సందర్భాలలో అక్కసు వెళ్ళబోసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణంలో భాగంగానే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక నాయకురాలిగా ఆమెను గౌరవించుకోవడం తెలంగాణ ప్రజల యొక్క అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పుట్టినటువంటి రైతు బిడ్డగా ఆయన ఇవాళ సోనియా గాంధీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని భావించే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం అనేది జరుగుతాం. అంటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని, ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులను బట్టి మాట్లాడారు తప్ప ఆమె మీద ఎలాంటి ఉద్దేశం లేదంటారు గారు. ఇవాళ చాలా మంది చాలా పార్టీలలో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆ పార్టీలలో జెండా మోస్తున్నప్పుడు ఆ జెండాకు అనుగుణంగా మాట్లాడినది సర్వసాధారణం అయిపోయింది. అదే విధంగా నేను చెప్తా ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు
చాలా మంది నాయకులు టిఆర్ఎస్ టీడీపీ పార్టీలో జెండా మోసి అదే కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చేరినారు, టిఆర్ఎస్ పార్టీలో నాయకులు అయినారు, జై తెలంగాణ అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ పార్టీ జెండా పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద భుజస్కంధాల మీద ఉంది. కాబట్టే ఇవాళ ఆమెను గౌరవిస్తా ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయమో లేకపోతే ఇంకో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతా ఉన్నది. అంటే ఒకటి శోభరాణి గారు, అంటే ఇప్పుడు ఈ సోనియా గాంధీ మీరు ఆహ్వానిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వ కార్యక్రమంగా ఆహ్వానిస్తున్నారా లేక పార్టీ పరంగా మీరు ఆహ్వానిస్తున్నారా? పార్టీ పరంగా ఆహ్వానిస్తే మీరు డెఫినెట్ గా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగానే ఈ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు ఒక నాయకురాలిగా ఎవరినైనా పెద్దలను గౌరవించుకుంటాము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది వాళ్ళు చేసినటువంటి సేవలను కూడా గుర్తిస్తూ వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు దేవి ప్రసాద్ అని చెప్పాడు, మేము జేఏసీ నాయకులుగా ఉండి సోనియా గాంధీ గారి దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆ రోజు వారు సానుకూలంగా నిర్ణయం తీసుకోరని చెప్పేసి ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం. ఎవరైనా డేర్ అండ్ డాషింగ్ గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతోనే ఆ రోజు సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇవాళ వారిని సత్కరించుకోవడం జరుగుతా ఉంది. నేనేమంటే ఒకటి శోభరాణి గారు, ఇప్పుడు కొత్తగా ఏముంది, 10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఇప్పుడు కొత్తగా పిలిచి మీరు చేయాల్సింది ఏముంటుంది అని ఇప్పటికి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం చేస్తూ ఉంటుంది. రాజేష్ అన్న, వచ్చిన 5 నెలల కాలంలో తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో ప్రజలకు కానీ వీళ్ళు చేసింది ఏంది? ఆచారాన్ని అదే చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అసువులు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసినటువంటి వాళ్ళను ఎక్కడ కూడా గౌరవించలేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి అనుగుణంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం ధోరణి యొక్క గడిల పునర్నిర్మాణం చేసింది తప్పిస్తే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎక్కడ కూడా కాపాడలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే సోనియా గాంధీ గారిని ఆహ్వానించుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఏ బిడ్డలైతే ఆత్మహత్యలు చేసుకుందో ప్రతి ఒక్క కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, మన సత్కరిస్తుంది, వాళ్ళకి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడబోతాం. దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. దేవిప్రసాద్ గారు ప్లీజ్ క్షమాపణ చెప్పి సోనియా గాంధీని తీసుకురావాలి. ఎందుకంటే ఆమె 2 నిర్ణయం వల్లనే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 100 సార్లు క్షమాపణ చెప్పాలి. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బిడ్డ కూడా తెచ్చిపోలే, ఒక్క బిడ్డ కూడా చనిపోలే. మీ కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చినాకనే చనిపోయారు. 3 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఇవ్వలేదు, ఒక్క బిడ్డ కూడా తెచ్చిపోలే. రైట్. దేవిప్రసాద్ గారు చెప్తారు ప్లీజ్. ఒక్క నిమిషం ఆచార్య గారు ప్లీజ్. ఆచార్య గారు ఇచ్చిర్రు. ఇలా సోనియా గాంధీ కూడా క్షమాపణ చెప్పాలి. రైట్. ఒక్క నిమిషం. అన్నాడు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నాడు. రైట్. ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ మీరు గమనించాలి అంటే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఓట్లు రాకపోతే తెలంగాణనే రాకపోవు. ఆచార్య గారు అది తెలుసుకో. ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఆచార్య గారు ఓకే, ఒక నిమిషం మళ్ళీ వద్దాం దాని గురించి. ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర ప్లీజ్. ఒకసారి రామ్మోహన్ రావుతో మాట్లాడిద్దాం. రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు? ఈ రోజు నిజంగా సోనియాను పిలవాల్సిన అవసరం ఉందా? ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు సోనియా అవసరం ఉందంటారా? రాజేష్ గారు, మీకు దేవిప్రసాద్ గారికి, ఆచార్య గారికి, శోభారాణి గారికి నమస్కారం. అట్లా మన ప్రేక్షకులు కూడా అంటే మౌన ప్రేక్షకులు లాగానే ఎట్లా కూర్చున్నాను తెలంగాణ ప్రజలు అదే అత్యవరు చూస్తున్నారు వీళ్ళ వాదనలన్నీ కూడా. నేనేమంటున్నానంటే 2 జాతీయ పార్టీల డొల్లతనం వాళ్ళు బయటపడుతుంది, స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకరి మీద ఎవరు ఆరోపించుకుంటూ
బేసిక్ ప్రశ్నలు మరుస్తున్నారు. ఇవాళ సోనియా గాంధీని పిలవడానికి ఎవరు వ్యతిరేకిస్తలేదు, కానీ ప్రభుత్వ కార్యక్రమమా లేకుంటే పార్టీ కార్యక్రమం. సోనియా గాంధీకి ఏ పదవి ఉండేది అని పిలుస్తున్నారు. ఆమె మీద చాలా గౌరవం ఉంది, నాకు ఎవరికైనా ఉంది, మా అందరి ఉద్యమకారులందరికీ ఉన్నది కాదండి. గౌరవం వేరు, పదవి వేరు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఆచార్య గారు కూడా చెప్పారు ఇంతకుముందు ఎట్లా పిలుస్తున్నారని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకొని పిలిస్తే నష్టమేం లేదు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఆమె నిర్ణయం తీసుకోవడంలో కొంచెం వెనుకంజ వేసింది. దానివల్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు అన్నమాట బలిదేవత దయ్యం అంటే ఆ బలిదేవత తెలంగాణ బలిదేవత ఎందుకన్నారంటే వందలాది మంది ప్రాణాలు పోతుండే మీరు చూస్తున్నారు. మన 9 డిసెంబర్ ఆ రోజు ఇచ్చే బదులు అంటే 2009లో ఇచ్చే బదులు మీరు 2014 వరకు ఆపినరు. దాని వల్లనే ఆత్మహత్యలు జరిగినాయి. అంతకుంటే హత్యలే మనకు చెప్పాలంటే ప్రభుత్వం చేసిన హత్యలు లాంటివి. కనుక జాప్యం చేయడం వల్ల జరిగింది అనే దాని మీద అసలు రాజకీయ పార్టీలు అన్ని, ముఖ్యంగా జాతీయ రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కేవలం సెంటిమెంట్ గా మార్చి పబ్బం గడుపుకునే నేను అంటున్నాను స్పష్టంగా. ఒక్కసారి మనం కొంచెం విహార వీక్షణం చేస్తే ముల్కీ నిబంధనల పోరాటం మీరేం చెప్తున్నారంటే సోనియా గాంధీని ఏ అర్హతతో సోనియా గాంధీని మీరు ఏ అర్హతతో పిలుస్తున్నారు అన్నాడు. ఆ రోజుల్లో నేను ఇంతకుముందు అన్నట్లు ఆ రోజుల్లో నష్టపోతారని కూడా, పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా మనం చూసాం. అయినా ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా, ఇందులో సోనియా గాంధీ పాత్ర ఉందా లేదా, పాత్ర ఉందా లేదా, మీరు ఇక్కడ ఎన్ని పోరాటాలు చేసే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవమానించడం అంటున్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమున్నది స్పష్టంగా ఆర్టికల్ 1 మొదలు పెట్టి రాజ్యాంగం అంటే ఏంటిది 2, 3 ప్రకారం రాష్ట్రాలు విభజించుకోవచ్చు. అది రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం లేకుండా కూడా, ఎందుకంటే ఆధిపత్య వర్గం ఒక రాష్ట్రం వద్దనుకుంటే అదే రాష్ట్రంలో విభజన వద్దనుకుంటే ఆపుతారు. కనుక దేశ పార్లమెంట్ నిర్ణయం చేసి అది కూడా రాజ్యాంగ సవరణ అవసరం లేదు, పెద్దగా 2/3 మెజార్టీ అవసరం లేదు. సింపుల్ మెజార్టీ అంటే 543 సీట్లలో 54 మంది హాజరైతే అందులో 50% ఓటేస్తే సరిపోతుంది. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఇది ఒక చిన్న సులభమైన ప్రక్రియను తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కేవలం సెంటిమెంట్ గా మార్చి వారి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కాకినాడ తీర్మానం అమలు చేయలేదు. ఆ కాంగ్రెస్ కూడా 5 ఏళ్ళు డిలే చేసింది కదా. 2009 నుంచి 2014 వరకు డిలే చేయడం వల్ల చిన్న సమస్య. కాంగ్రెస్ పార్టీ నిజంగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే ఆనాడు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టు జరగకపోయేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కునాలిపోయే పరిస్థితి రాకపోయేది. కనుక నేనేమంటున్నా, ఒకసారి పాత వాటిని మనం నెమ్మది వేసుకుంటే లాభం లేదు. కానీ ఒక్క మాట చెప్తాను, తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇది. ఎవ్వరు వచ్చిన గడ్డి పోచ ఆధారం దొరికినా తెలంగాణ ప్రజలు కొట్లాడినరు. అది కేసీఆర్, సోనియా గాంధీ, మన బీజేపీ సమస్య కాదు ఇక్కడ. కనుక ప్రతిసారి చెన్నారెడ్డి గారు పోరాటం చేయలేదా, చెన్నారెడ్డి గారు చేయలేదా, కాదట్లేదు నేను. కానీ ఏమవుతుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాజేష్ గారు. గుణాత్మకమైన మార్పు దారితీస్తాను. లెక్కలలో సూత్రం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక కిరాణా దుకాణానికి వెళ్ళి మీరు చక్కెర 1 కిలో తూకం అంటే ఏం చేస్తారంటే, ఒక పక్కన బాటు, ఇప్పుడేమో అవన్నీ పోయినాయి అనుకోండి, ఎలక్ట్రానిక్ తూకం యంత్రం వచ్చింది. ఏదైనా సరే ఇటు పక్కన బాటు, ఇటు పక్కన చక్కెర పోసే బదులు చక్కెర పోస్తుంటాడు. ఒక 900 గ్రాములు అయింది అనుకోండి, 1000 గ్రాములు నిండదు కనుక కిలో చూపెట్టాలి అక్కడ. కాంటా ఇటు మధ్యకి రాదు. మెల్లమెల్లగా ఇంకొక 10 గ్రాములు, ఇంకొక 5 గ్రాములు వేసుకుంటా పోతున్నా కొద్ది 1000 గ్రాములు నిండితేనే ఆ కాంటా సరిగ్గా మధ్యకి వస్తుంది. దీన్నే పరిమాణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు దాటిస్తారు సూత్రం లెక్కలు. నేనేమంటున్నానంటే, ఈ 900 చేసింది పోయిందాటి పోలే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 2001 పార్టీ పెట్టినాక ఈ 900 గ్రాములు 1000 గ్రాములకు నింపగలిగిట నేను అంటున్నాను. అది ఆయన ఒక్కటి గొప్పతనం కాదు, మనందరి గొప్పతనం అంటున్నా. సబ్బండ వర్గాలు అన్ని చేస్తే కదా. దీనికి నేనేమంటే, నాయకులు అట్లా అనుకుంటే మనం బ్రిటిష్ రాణికి బలి దేవత అని మనం మొక్కాలి, బ్రిటిష్ రాజులకు మొక్కాలి. అనివార్య పరిస్థితుల మధ్యన తెలంగాణ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా సహకరించిన అనివార్య పరిస్థితులు. ఆనాడు స్వాతంత్రం రావడానికి ఎట్లాంటి అనివార్య పరిస్థితులు వచ్చినాయో 45 దాకా 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఇక సూర్యుడు రవి అస్తమించిన సామ్రాజ్యం మనం కాపాడుకోలేమని బ్రిటిష్ వాళ్ళు గ్రహించి మనకు ఇచ్చిపోయినరు. కాదు, తెచ్చుకున్నాం. మరి కొట్లాడి తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చేసిపోయిన వాడు. ఇది కూడా అంతే. వాళ్ళు ఇవ్వడానికి సబ్బండ వర్గాల సమ్మెలు ఇవన్నీ కారణం. ఒక్కటి కాదు, ముల్కీ నిబంధనలు, ఇట్టి సాంబార్ గోప్యాకు 69 ఉద్యమము, తర్వాత మరిదేశ ఉద్యమం 91లో దేవిప్రసాద్ గారు నేను గద్దారు మీటింగ్ మన బెల్లిలంతా ఉండే అప్పుడు మేము భువనగిరిలో పోయినాం. ఇవన్నీ చూస్తే మనకు ఎప్పుడైతే స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ కావాలి అంటే రాజ్యాంగం ప్రకారం తెలుసుకోవాలని 36 పార్టీలను ఒప్పించి రాజ్యాంగం ప్రకారం మనకు వచ్చింది. కానీ సోనియా గాంధీ వాళ్ళను చిన్నమ్మ పెద్దమ్మ పాప ఆమె లేదు ఇప్పుడు. వాళ్ళ
వారి దయ వలన రాలేదు. రాజకీయ పార్టీల దయా దాక్షణ్యాల వల్ల మనకు తెలంగాణ రాలేదు. ఇది అస్తిత్వ పోరాటం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదు అని కూడా ఆరోపణ సరియైంది కాదంటున్నాను నేను బీజేపీ బీఆర్ఎస్ అభిమాని కాదు, అంతకన్నా కాదు. ఈ 10 ఏళ్లలో తెలంగాణ నిలిచి గెలిచిందా లేదంటారా? కొన్ని రాజకీయ నిర్ణయాలు తప్పు కావచ్చు, అహంకారం తప్పు కావచ్చు, అందుకని ప్రజలు శిక్ష విధించింది కదా. దీని పక్కన పెట్టి 10 ఏళ్లలో ఏం జరగలేదు. మిషన్ భగీరథ రాలేదు, కాకతీయ రాలేదు, కాళేశ్వరం రాలేదు, మరి కరెంటు రాలేదు. మరి ఆ గత పాలకులు ఏవైతే శాపనార్థాలు పెట్టారో అవన్నీ మనం మంచి వచ్చేట్టు గెలిచిన ఉంటుంది. ఇప్పుడు వాటికి అతీతంగా మాట్లాడుకుందాం. ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదు తప్పు. ఆ వాస్తవానికి ఇప్పటికి వస్తాం, ప్రస్తుత పరిస్థితికి వస్తాను. ఇక్కడ సోనియా గాంధీకి పిలవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. వారు బ్రహ్మాండంగా పార్టీ సమావేశం పెట్టుకొని ఆమె గజమాలతో సత్కరించడం మేమందరం కూడా వస్తూ ఉంటాం పార్టీ అతీతంగా. కానీ అధికారిక ఒకటి రామ్మోహన్ రావు గారు ఒక విషయం, ఒక రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇదే కేసీఆర్ అసెంబ్లీలో కూడా ఉన్నాడు కదా. ఖచ్చితంగా సోనియా గాంధీకి మనము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ పాత్ర కీలకమని కేసీఆర్ కుటుంబం అంతా కూడా సోనియా గాంధీని వెళ్ళి కలిసి వచ్చి ఆమె కృతజ్ఞతలు తెలపలేదా? ఇక్కడ మీరు అంటున్నారు సోనియా గాంధీ పాత్ర ఏముంది, ఇక్కడ ఏం లేదు అనేది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ ఉన్నది ఆమె ఉంటారు. తెలంగాణ ఇస్తున్నాడు, యూపీఏ చైర్పర్సన్ ఉంటుంది, ప్రభుత్వంలో భాగం. యూపీఏ అనేది యూపీఏ చైర్పర్సన్ అనేది ప్రభుత్వం అఫీషియల్ కమిటీ. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నా అది అఫీషియల్ కమిటీ కనుకనే పోయి వచ్చింది. ఆనాడికి ఎన్నికలు జరగలేదు. ఫిబ్రవరిలో మనకు అపాయింటెడ్ డే వచ్చింది, June 2 అని. ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత కదా కలిసి వచ్చింది అంటున్నాను. కలవడం తప్పేట్లయితే అది కృతజ్ఞత అంటారు దాన్ని, లేకపోతే కృతజ్ఞుడు అంటారు. కనుక అది వేరు. నేనేమంటున్నాను, June 2 తర్వాత సోనియా గాంధీ నిజంగా పిలుద్దామని కేసీఆర్ గారు మనందరికీ ఇష్టం ఉన్నా పిలవలేకపోయింది. ఎందుకంటే ఇదే అధికారిక కార్యక్రమాలు. ఆ తర్వాత వచ్చిన 10 ఏళ్లలో ఈ మాట కూడా మోడీ గారు అన్నారు చాలా సార్లు. అందుకే జాతీయ పార్టీలు 2 డొల్లతనం ఏంటంటే ఆనాడు 5 ఏళ్ల ముందు ఇచ్చుంటే ఈ బలిదానాలు జరగకపోయేది, నెంబర్ 1. అందుకని కాంగ్రెస్ దోషంగా నిలబెట్టాలి. ఇటు పక్కన బీజేపీ కూడా ఈ 10 ఏళ్లలో తెలంగాణకి ఇవ్వాల్సింది కేసీఆర్ తో పగన 2 రాష్ట్రాలండి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు, మంచి చెట్టు పోతున్నాడు, అడుగుతున్నాడు. దాని వల్ల కొన్ని ఫలితాలు వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కానీ మనకు మెహదీపట్నం ఫ్లైఓవర్ కానీ ఇవ్వాలి. ఏమైనా రాష్ట్ర అవసరాల కోసం 2 ప్రభుత్వాల మధ్య సుహృద్భా ఉండాలి. అది లేకపోవడం వల్ల 10 ఏళ్ళుగా వెనుకబడి వచ్చేది. అందుకే నేను ఒక్క మాట అంటున్నాను రాజేష్ గారు, ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అంటే ఈ 10 ఏళ్ల తర్వాత ఘనంగా జరుపుకోవాల్సిన మన విజయోత్సవాలను మనం అనవసరంగా పాత పార్టీ నిందిస్తూ 10 ఏళ్లలో ఏం జరగలేదు, నాశనం అయిపోయింది అని అటు అనుకుంటూ నాశనం అయిపోయిందని తెలంగాణ ఉత్సవాలు ఎందుకు మరిక? నేను ఏమంటున్నాను, నిలిచిగలిచినాం. దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఐదో రాష్ట్రంగా ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థలో మనం పాటుపడుతున్నాం. ఒకటి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారు అంటే తెలంగాణ ఏర్పాటు రామ్మోహన్ రావు గారు తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒకటి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మీరు రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక విషయం. మౌన ప్రేక్షకులుగా నిలబెట్టకండి. మీ వాదన మీకుంటది, మీ వివాదాలు మీకుంటాయి. మేమైతే సంతోషంగా ఉన్నాం. 10 ఏళ్ల తెలంగాణ అద్భుతంగా ఉన్నది, అద్భుతంగా కోరుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. దేవిప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక నిమిషం. ప్లీజ్ రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం ప్లీజ్. దేవిప్రసాద్ గారు ఒకటి ఈ రోజు సోనియా గాంధీని పిలవడానికి కారణం మరొకటి కూడా ఉండే అవకాశం. ఎందుకంటే మనం చూసాం గతంలో కాంగ్రెస్ చెప్తోంది తెలంగాణ ఇచ్చాం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇస్తే ఇక్కడ ఆ రకంగా లేదు, గడిల పాలన నడుస్తుంది, దొరల పాలన నడుస్తుంది, ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. సో ఈ రోజు సోనియా గాంధీని పిలిపించి ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఈ 10 ఏళ్ళు తెలంగాణ ఏ రకంగా ధ్వంసమైందో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకోవచ్చుగా. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కానీ, తెలంగాణ అస్తిత్వం గురించి కానీ, తెలంగాణ సామాజిక నేపథ్యం తెలిసిన ఎవరు రేవంత్ రెడ్డి గడీలు బద్దలు కొట్టిందంటే నమ్మరు. గడీలు బద్దలు ప్రజలు కొట్టింది. అనేక సందర్భాల్లో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు ఇచ్చి అనేక గడీలు బద్దలు కొట్టి ఒక ప్రజాస్వామిక వాతావరణం ప్రజలు తెచ్చుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెచ్చిండ్రు ఒక సెక్రటరియట్ దగ్గరనో ఏదో సింబాలిక్ గా చేస్తేనో కాదు కదా. డెఫినెట్ గా ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలు సంపన్న వర్గాలు, ఇంతకుముందు రామ్మోహన్ గారు అనేక విషయాలు విశ్లేషించారు. అనేక పోరాటాలు జరిగినాయి. 52 నుంచి ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న కృష్ణ కమిషన్ వరకు వివిధ దశల్లో అనేక సమూహాలు. ఇవాళ జయశంకర్ గారు అన్నారు ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అని. ఇవాళ తుపాకీ వంటి పోరాటం చేస్తున్నటువంటి రాజ్యాంగమే సరైంది కాదు, పేద ప్రజలకు సరైంది కాదు అని చెప్పుకునేటువంటి పీపుల్స్ వార్ ఇవాళ మావోయిస్ట్ పార్టీ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరకు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని
గమనించి గౌరవించి ఆ రాష్ట్ర పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి విషయం ఈ రోజు గుర్తుంచుకోవాలి. సోనియా గాంధీ డెఫినెట్ గా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా అందరం కలిసి విజ్ఞప్తి చేసినాం, యూపీఏగా మీరు నిర్ణయం తీసుకోండి. అట్లాగే సైమల్టేనియస్ గా బీజేపీ నాయకుల్ని కూడా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు అది సోనియా గాంధీ ఎట్లా సహకరించారో ఆ రోజు సుష్మా స్వరాజ్ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అనేక నాయకులు దీన్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేసిన, కాంగ్రెస్ లో ఉన్న నాయకులు వెనక్కి లాగాలని ప్రయత్నం చేసిన, ఆ రోజు ఇద్దరు స్టబన్ గా నిలబడి ఈ డెఫినెట్ గా తెలంగాణ పని గౌరవించాలి, లేకుంటే మన రాజకీయ పార్టీలకు పునాదులు లేకుండా పోతే అనేటువంటి విషయాన్ని అర్థం చేయించి పార్లమెంటరీ ద్వారా రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ మనం అందరం కూడా గౌరవిస్తున్నాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ మనం రాష్ట్రాన్ని సాధించుకునే ఘనత అందరికీ ఉంది. జయశంకర్ ఉన్నాడు, కాళోజీ ఉన్నాడు, అనేక మంది విద్యాసాగర్ గారు ఉన్నారు, అనేక మంది అమరవీరులు ఉన్నారు. అందరికీ సమానమైనటువంటి గౌరవం ఉంటది. ఈ 10 ఏళ్ళు మొత్తం విధ్వంసం జరిగింది. ఇవాళ మేము దశాబ్ది ఉత్సవాలు జరుపుకొని సోనియా గాంధీ ఏం చేస్తారు? సోనియా గాంధీకి పేరు మీద మాటించి 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చేయలేకపోయినామని సోనియా గాంధీతో అనిపిస్తారా? ఇవాళ తీసుకొచ్చి ఇచ్చిన 6 గ్యారంటీల్లో అమలు చేయనటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ ఆమె ముందు పెట్టి ఏం జరిగిందని ఈ 5 నెలల పాలనలో మీ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. నిజంగానే 10 ఏళ్ల ఉత్సవాలు ఇవాళ కామన్ క్యాపిటల్ అయిపోతున్నది. అనేక సమస్యలు ఉన్నాయి. మేము చేయవలసిన చేయగలిగిందంతా చేసినాం. ఇంకా మాకంటే అద్భుతమైనటువంటి పాలన అందించండి, విభజన సమస్యలు పరిష్కరించండి, ఉద్యమకారులకు ఇస్తామన్నటువంటి ఇవ్వండి. ఇంకా మేము 1100-1200 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఇంకా ఒక 5000 ఉద్యోగాలు ఇవ్వండి, ఇచ్చి మాట్లాడండి. కానీ ఏమి ఇవ్వకుండా ఇవాళ ఉన్న విషయాలన్నీ కూడా డైవర్ట్ చేసి ప్రభుత్వ పరంగా పిలిస్తే అందరినీ విలువండి. ప్రభుత్వ పరంగా ఒక సోనియా గాంధీ ఈ పాత్రలో తెలంగాణ ఉద్యమంలో పాత్ర నిర్వహించినటువంటి అందరినీ విలువండి. దేవిప్రసాద్ గారు ఇక్కడ కేసీఆర్ దేవిప్రసాద్ గారు అనేక మంది త్యాగాలు చేసినటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరుపుకోండి. కానీ ఇవాళ ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీని తీసుకొచ్చి ఇవాళ సోనియా గాంధీని మళ్ళీ మీరు దేవతని అని మళ్ళీ ఆమె దయ్యం అని అనిపించే పరిస్థితి ఎందుకు చేస్తారు? కొందరు దయ్యం అంటారు. ఈ చర్చ ఎందుకు? అనవసరమైనటువంటి చర్చ. డెఫినెట్ గా సోనియా గాంధీని మీరు పిలిస్తే ఇగో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ చెప్పడానికి ఒక ప్రభుత్వాధినేతగా మీరు భారీ బహిరంగ పెట్టి లక్షలాది మంది ప్రవేశపెట్టండి. ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఎట్లా పిలుస్తున్నారని చెప్పేదానికి మౌలికమైనటువంటి జవాబు లేదు. నేను డెఫినెట్ గా ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాజీ లేకుండా పోరాటం చేసి ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఛాంపియన్. డెఫినెట్ గా అనేక మంది ఇంద్రారెడ్డి చేసిండ్రు, మాధవరెడ్డి చేసిండు, తెలంగాణ జనసభ చేసింది, తెలంగాణ ప్రజాఫ్రంట్ చేసింది, మీరన్న లాంటి వాళ్ళు చేసింది. ఇట్లా మనం పేర్లన్నీ చెప్పుకుంటా పోతే బెల్లి లలిత ఇంతకు ముందు జ్ఞాపకం చేసినట్టు ఇట్లా అనేక మంది అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి వచ్చిన తెలంగాణని ఇలా ఒక ఆమెకు అంటగట్టి ఇలా తీసుకొచ్చి ఇది మొత్తం మేము ఛాంపియన్ అని చెప్పుకోవడం అనేటువంటిది ఇది సరైనది కాదు. డెఫినెట్ గా ఇలా మీరు ప్రభుత్వానికి పిలుస్తారా, మీరు పెట్టండి, బహిరంగ సభ పెట్టండి, పెద్ద ఎత్తున తీసుకురండి. మొత్తం తెలంగాణలో 3 కోట్ల మంది ఉంటే 3 కోట్లను తరలించండి. ప్రజలు నమ్మలేదు. 2014లో ఇది చెప్పిండ్రు, సోనియా ఇచ్చింది తెచ్చింది అంటే అప్పుడు కడుపులు మండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ 10 ఏళ్ళు ఏ రోజు కూడా సోనియా గాంధీ కనీసం పొగడలే కదా, కనీసం సరే సోనియా గాంధీ పాత్ర చెప్పలేదు కదా మీరు. కాదు ఒకటి దేవిప్రసాద్, మీరు అవునన్నా కాదనుకున్నా ఈ ఉద్యమ సమయంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అవును శోభరాణి గారు ఏమో చెప్తున్నారు. దేవిప్రసాద్ మాట్లాడిన దాని మీద మాట్లాడదాం సార్. తెలంగాణ రాష్ట్రంలో ఏమి ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది మాట్లాడుతున్న సందర్భంలో డెఫినెట్ గా ఇక్కడ సోనియా గాంధీ గారిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 140 రోజులు అయిపోయినట్టుంది. ఆల్మోస్టాలో 130-140 రోజులు అయినట్టుంది. 140 రోజులలో ఏం చేశామనేది చెప్పడం కోసం ప్రజలకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ రోజు యువకులందరూ కూడా ఉద్యమాలు చేస్తే, ఎందుకంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ఒక దాని మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి ఉద్యమాలు చేశారు.
కానీ వాళ్ళ కేసీఆర్ గారి హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీరు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు గది చెప్పండి. అరే వాళ్ళు వచ్చి మొన్ననే వచ్చారు కదా, వాళ్ళు వచ్చింది మొన్ననే కదా దేవప్రసాద్ గారు. మీకు ఒకటి దేవప్రసాద్ గారు, నేనేమంటా దేవప్రసాద్ గారు, మీరు ఇచ్చారు వెళ్ళండి గుడ్. మీరు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని అరే ఉద్యోగాలు వాళ్ళు వచ్చిందే మొన్న కదా మీ దేవప్రసాద్ గారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి. నేనేం 5 నెలల కాలంలోనే మీరు 4 నెలల కాలంలోనే మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా తప్పు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మీరు గారు పెట్టుకోలే కదా. లేదు. ఇవాళ అందుకే 100 రోజులని మీరు పెట్టుకున్న డెడ్ లైన్ కదా. 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు, దానిలో ఫ్రీ బస్ ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము, రేపు ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేయబోతున్నాము, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాము డెఫినెట్ గా. అంతేగాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని ఎందుకు పిలుస్తుంది అని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేశ ప్రధాని పోయి ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ చేశాడండి. ఏ హోదాలో చేశాడు చెప్పండి? ఏ హోదాలో చేశాడైనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం తప్పు గాని ఒక ఈ దేశంలో ఎవరు అంత అరువులు లేరా అండి రామాలయ నిర్మాణానికి ఏమంటారు ఇనాగ్రేషన్ కి? ప్రధానమంత్రి గారే పోయి పూజారి కార్యక్రమాలు చేయాలా? ఎందుకనంటే దాన్ని ఓన్ చేసుకోవడం కోసం, ఈ మొత్తం మేమే కట్టినాం, ఈ మొత్తం మేమే చేసినామని చెప్పి ఓన్ చేసుకోవడం కోసం ప్రధానమంత్రి గారు పోయి ఒక పూజారి వేషంలో కూర్చొని అక్కడ చేశాడు. అంటే ఈ ప్రతిదీ కూడా వాళ్ళు చేసేదేమో కరెక్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యలండి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రశాంతంగా కూర్చొని, కానీ ఆ రోజునటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎలాంటి సందర్భం వచ్చినా ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. లేకపోయి ఉంటే, ఒకవేళ ఆ రోజు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు మాట ఇచ్చి తప్పినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, నేను కాదనట్లేదు. మేమందరం కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అయినాం. ఆ రోజు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను సజీవంగా ఉంచి ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి జయశంకర్ సార్ యొక్క అడుగుజాడల్లో అందరం కూడా నడిచినటువంటి వాళ్ళమే. కాబట్టి మన కేసీఆర్ గారు చేసిన ఉద్యమం తప్పనట్లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా విషయాలు మనం లోతుకి వెళ్తే చాలా విషయాలు మన అందరికి కూడా తెలుసు. అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళమే. కానీ ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక గట్టు పడేసే విధంగా దీన్ని ఎట్లయినా సరే బయటపడాలని చెప్పేసి, రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నాయకురానికి డెఫినెట్ గా సోనియా గాంధీ గారికి అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది. ఆ ధన్యవాదాలు చెప్పే ప్రక్రియలో భాగంగానే కేసీఆర్ గారు ఏ ఒక్క 10 సంవత్సరాల కాలంలో ఏదో ఒక రోజు సోనియా గాంధీ గారిని పిలిచి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, దీనికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి వారికి ఒక కృతజ్ఞత పూర్వకంగా ఏదైనా చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది కాదు. 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా సోనియా గాంధీ గారిని ఆహ్వానించిన శోభారాణి గారు మీరు ఏం చెప్తున్నారంటే సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిందని, కానీ సోనియా గాంధీ ఊరికేం ఇవ్వలేదంటే ఏం చెప్తారండి? ఎన్ని బలిదానాలు జరిగినాయి, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ప్రతి ఇంట్లో నుంచి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ఆందోళనలు చేశారు, అవన్నీ గుర్తులేదా? తీసుకోలేకపోయారు తెలంగాణ రాష్ట్రం. ఇస్తాను ఆచార్య గారు ప్లీజ్, ఇస్తా ప్లీజ్ ఒక నిమిషం ఆచార్య గారు చెప్పండి. నేను అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా మేధావులు, ఎందుకంటే వాళ్ళకి అంత అనుభవం ఉన్నది. కానీ ఒక్క విషయం మర్చిపోతుంది, వాళ్ళంతా ఉద్యమాల్లో పాల్గొనాలే, మనం అందరం కలిసి తిరిగిన వాళ్ళమే. అవును. అంటే కాకినాడ తీర్మానము రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని సెంట్రల్ పార్టీకి పంపినరు. సెంట్రల్ పార్టీ తీర్మానం చేయలేదు. పాలమూరు జిల్లాకు రాజ్నాథ్ సింగ్ గారిని 2009 గ్రామ కమిటీ ఉంటది, మండల కమిటీ ఉంటది, రాష్ట్ర కమిటీ ఉంటది, కేంద్ర కమిటీ ఉంటది. ఇలా మండల కమిటీ రాష్ట్ర కమిటీ చేసింది. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలే, మీరు వినాలే, మళ్ళా మీరు ఎందుకంటే అనుభవం ఉన్నది మీకు కొద్దిగా ఒకసారి వినండి. రాష్ట్ర పార్టీ నిర్ణయం తర్వాత 2009 పాలమూరు జిల్లాకు మన రాజ్నాథ్ సింగ్ గారిని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పిలిచి వారిని పెద్ద బహిరంగ సభ పెట్టి 2009 ఒక మీటింగ్ లో వారికి చెప్పడం, ఏదైతే మేము కన్విన్స్ చేయటం వల్ల అక్కడ ప్రకటించింది ఏంటంటే ఢిల్లీలో రేపు జరగబోయే జాతీయ సమావేశాలలో తెలంగాణ మీద ఒక నిర్ణయం తీసుకుంటామని 2009 తర్వాత
కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది. కానీ ఆచార్య గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రధానమంత్రి హోదాలా రామాలయం దగ్గర కూర్చుంటేనే ఇలా కళ్ళు మంతున్నాయి. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి దానికి ప్రభుత్వ పరంగా ఏం పదవి లేని ఆమెను తీసుకొస్తే ఈ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ మేము కానీ ఎట్లా ఆమెను ఒబే చేస్తాం? వేలాది మందిని పొట్టలు పెట్టుకొని 3 రాష్ట్రాలు ఇస్తే ఏ రాష్ట్రాలలో కూడా ఒక్క మనిషి చచ్చిపోలే. మేము తెలంగాణ ఇయ్యకపోయినా కూడా ఒక్క మనిషి చచ్చిపోలే. మీరు ఇష్టపోవడం వల్లనే వేలాది మందిని ఏదైతే పొట్టలు పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత తప్పని పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఏదైతే ఇంకా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు అన్నప్పుడు తెలంగాణకు పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆ బిల్లుని గెలిపించినటువంటి పార్టీ బీజేపీ. సరే, అది మేము కాకినాడ తీర్మానము మీకు ఒక రాజకీయ విశ్లేషణ ఉంటే మన అక్కడ ఉన్న పెద్దలు చెప్పమనండి. రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కేంద్ర పార్టీ తీసుకున్నాకనే చెప్తుందా, లేకపోతే ఇక్కడ తీసుకుంటే ఇక అయిపోయి సెంట్రల్ పార్టీ ఇక ఏం చేయకుండా సరే చెప్పాలా? అది మీ విజ్ఞతకి ఇడిచిపెడతా. నేను ఒకటే అడిగేది, ఇవాళ ముఖ్యమంత్రి ఆచార్య గారు పాయింట్ ఒకటి ఆచార్య గారు ఆమెకు క్షమాపణ చెప్పి మీటింగ్ పెట్టుకొని మీరు పాలాభిషేకం చేయండి, పాలాభిషేకం చేసుకోరు. మాకు అభ్యంతరం లేదు. ఆచార్య గారు అడుగుతున్నారు 10 లక్షల మంది కాదు 20 లక్షల మందితోటి పిలిచి అక్కడ క్షమాపణ చెప్పండి. మనం లేడీ చేసినందుకే పిల్లలు చచ్చిపోయారు, 2 సార్లు ప్రకటించడానికే పిల్లలు చచ్చిపోయారు. బీజేపీ సపోర్ట్ చేయలేకపోతే ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ డప్పు కొట్టుకుంటారా? మీ ముఖ్యమంత్రి మీరు అటువంటి డప్పులు కొట్టే బంద్ చేయాలి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి డప్పు కొడితే కాదు. ఎందుకు ఆచార్య గారు ఇప్పుడు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా, ఇదే ప్రధానిని తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. సరే, అది వేరులే, అది రాజకీయ విమర్శలు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడతారు. ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు మీరు పిల్లలు బతికించారని మాట్లాడుతున్నారు. కాదు ఆచార్య గారు ఒక్క నిమిషం శోభరాణి గారు ఒక్క నిమిషం ప్లీజ్. పిల్లలను చంపేది కాబట్టి అన్నాడు, చక్కగా చేయలేదు అన్నాడు. మేము రాష్ట్రాలు ఇచ్చినాం, ఒక్క పిల్లగాడు చచ్చిపోయింది. ఏ రాష్ట్రం ఒక్క అయోధ్య గురించి మాట్లాడినావు. మీ ప్రభుత్వంలో మందిని చంపారు, హిందువులను చంపారు. ఆ ప్రభుత్వంలో చీమ కూడా హాని జరగకుండా ఆచార్య గారు ప్లీజ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గుండి యాదాద్రి కడితే ముఖ్యమంత్రి పోయి కూర్చొని యజ్ఞం చేసి పూజ చేసి ప్రారంభం చేయలేదా? ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు? రేపు ఏదైనా చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు అడుగుతావా? నువ్వు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు ఒక్క నిమిషం ఎవడు చేస్తాడు? ప్రధానమంత్రి లేకపోతే ఎవడు చేస్తాడు? చేస్తారు. ఆచార్య గారు అక్కడ ఒక పాయింట్, పీఠాధిపతులు ఉంటారు ఆచార్య గారు. అక్కడ పాయింట్ ఏంటంటే ప్రధాని ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆయన ప్రభుత్వం డబ్బు ఇచ్చిండు. ఆచార్య గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఆచార్య గారు ఒక్క నిమిషం. రేపు ముఖ్యమంత్రి చేసే ప్రతిదాన్ని నువ్వు ఇట్లనే మాట్లాడతావా చెప్పు? ఆచార్య గారు అక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి తీసుకొని ఆయన కూర్చున్నాడు అనుకో, ఆయన దాని ప్రతిదాన్ని అంటావా ఇట్లనే? ఒక్క నిమిషం ఆచార్య గారు ఒక్క నిమిషం ఉండండి. ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శోభరాణి గారు చెప్తున్నారు ప్లీజ్. భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు, ఆ బలిదానాలు కూడా జరిగేది కాదు. ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. సపోర్ట్ చేస్తానే మీ దిక్కు బీజేపీ ఎందుకు పార్టీ సపోర్ట్ చేస్తానని చెప్పింది అప్పుడు పార్టీ మీది నుంచి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ పిలుచుకురాలేదా సోనియా గాంధీని? రాజేష్ గారు ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తా ఉంటాడు. ఆయన క్షమాపణ చెప్పమని చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నడూ వ్యతిరేకించలే ఆయన. మీ దిక్కుమాల పార్టీ చేసిన తీరును వ్యతిరేకించింది ఆయన.
మీరు చేసిన ప్రక్రియను వ్యతిరేకించి రైట్ రైట్ ఓకే 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 చివరిగా సమయం లేదు నాకు సమయం లేదు ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆచార్య గారు ప్లీజ్ సమయం లేదు మీ ముఖ్యమంత్రి ముక్కులు సమయం లేదు ఒక్క నిమిషం ఆచార్య గారు ప్లీజ్ ఆచార్య గారు ఈ పరిస్థితి లేదు కాదు. అంటే మీ ముఖ్యమంత్రి బలిదేవత అన్నది తప్ప రైటా నువ్వు అది చెప్పు. నేను అదే చెప్పాను ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్న వాళ్ళు నీ భారతీయ జనతా పార్టీ ప్లీజ్ ఒక్క నిమిషం అండి ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆచార్య గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి శోభారాణి గారు పాయింట్ ఒకటి ఒక్క నిమిషం ఆచార్య గారు సబ్జెక్ట్ ఆచార్య గారు ఎక్కడ డప్పు కొడితే అక్కడనే డప్పు కొడతా. ఒక్క నిమిషం ఉండండి ఆచార్య గారు కార్యక్రమం ఏం లేదా? ఎవరమైనా మాట్లాడతాము నిలదీస్తాము, దాంట్లో భాగమే తప్పిస్తే పాయింట్ అది కాదు ఆచార్య గారు ఒక్క నిమిషం మీరు ఆచార్య గారు ఒక్క నిమిషం ఆచార్య గారు మీరు ఒక్క నిమిషం ప్లీజ్ ఆచార్య గారు ఈ నాయకుడు ఇవాళ పూర్తిగా ఆచార్య గారు ఒక్క నిమిషం అండి మీ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఒక్కటి మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు ఎందుకు అంత అక్కస్ వస్తుంది? సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలుగా ఈ రాష్ట్రానికి వస్తా ఉంటే మీకెందుకు అక్కస్ వస్తా ఉన్నది? మీరెందుకు బాధపడతా ఉన్నారు? అంటే ఒకటి శోభారాణి గారు పాయింట్ ఏంటంటే సరే మీరు పిలవండి, మీరు ఏం చెప్పారు ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మీరు 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామన్నారు, అవన్నీ మీరు చేయలేదు కదా. ఇవి చేయకుండా ఇవి మీరు డైవర్ట్ చేయడానికి ఈ కొత్త కాన్సెప్ట్ ఎందుకని? ఇవాళ 100 రోజులలో చేస్తామని కాదు, 100 రోజులలో కొన్ని చేస్తామని చెప్పాము. ప్రక్రియ చెప్పిందే మీరు కదా. 6 రుణమాఫీలు మేము చేసినటువంటి 6 గ్యారెంటీలు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దానికి నిర్ణయం తీసుకున్నాము. డెఫినెట్ గా మేము ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా పక్కకు పోయే పరిస్థితి ఉండదు. డెఫినెట్ గా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నారు. రైట్. కానీ ఒకటి శోభారాణి గారు, ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని మీరు అంటున్నారు. ఆ రోజులో మనం చూసాము కేసీఆర్ కూడా ఆమర నిరాదీక్షలు చేశారు, చావు అంచుల్లోకి వెళ్ళి రావడము, ఆ పరిస్థితులు ఆ పరిణామాలు చూసి ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనుకోలేమా? నేను కాదనట్లేదు కదా, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాడు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసాడు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలుగా సోనియా గాంధీ గారికి ఆ గౌరవం ఇవ్వాలి, అది కేసీఆర్ గారు కూడా ఇచ్చారు. నేను కేసీఆర్ గారు కూడా తప్పుపట్టట్లేదు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలుగా ఆ రోజు అసెంబ్లీలో పొగిడాడు, అసెంబ్లీలో వారి గురించి మాట్లాడారు. తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇవాళ అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మొట్టమొదటిసారి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే సోనియా గాంధీ గారిని పిలుచుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు వస్తుందంటేనే ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎందుకు అక్కస్వెండం వస్తుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు ఈ రాష్ట్రం కోసం జైలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వ్యతిరేకించినటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి నిర్వహిస్తారా మీరు? రైట్. సమయం లేదు నాకు, దేవిప్రసాద్ గారు చెప్తున్నట్టు ప్లీజ్ సమయం లేదు నాకు. క్లోజ్. నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఇప్పుడు సోనియా గాంధీకి సంబంధించినటువంటి పాత్ర ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గా ఆమె రాజకీయ అనివార్యత, ఇంతకుముందు ఆమె ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజకీయ అనివార్యతతో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే 2 జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు అప్పుడే 52లో ఈ తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆ రోజు ఇది కలిపితే మొదటి పదవి కమిషన్ దగ్గరనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇంతమంది ఆవకపోదురు కదా. ఇది కాదు కదా చర్చ ఏముందంటే ఇలా తెలంగాణను సాధించినటువంటి వాళ్ళు అనేక మంది అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి సందర్భంలో సోనియాను దేవతను చేసి మిగతా వాళ్ళ త్యాగాలు మిగతా వాళ్ళ పోరాటాలు ఎందుకు అండర్మైన్ చేస్తారనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నది. దీనికి జవాబు చెప్పాలి. రెండవది, మీరు సోనియా గాంధీ పేరు మీద ఓట్లు వేసుకొని సోనియా గాంధీ పేరు చెప్పి రకరకాల బర్త్డే గిఫ్ట్లు ఇస్తామని చెప్పి రకరకాల ప్రజల్ని ఇవాళ చెప్పిర్రు. ఇవాళ అక్క చెప్తున్నది మేము అన్ని కూడా చేస్తామని, అన్ని చేస్తామని చెప్తున్నది, కానీ ఏ ఒక్కటి ఆచరణకు వచ్చినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికైనా వాటి మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఈ 10 ఏళ్ళు ఈ 5 నెలల్లో కాదు, మీరు 5 ఏళ్ల తర్వాత అద్భుతమైనటువంటి తెలంగాణ చేసి మంచి ఉత్సవాలు జరపండి, అందరం వస్తాం,
మీకు సపోర్ట్ చేస్తాం అంతే Right. తప్ప అంటే మీరు 10 ఏళ్ళు కాదు దేవిప్రసాద్ గారు, మీరు కూడా ఒకటండి దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు మీకు కూడా కాదు దేవిప్రసాద్ గారు, ప్రశ్నిస్తాం, వెంటాడుతాం. దేవిప్రసాద్ గారు ఇప్పుడు మీరు అడగడానికైనా ఉండాలండి. వాళ్ళు వచ్చి 5 నెలలు అవుతుంది, మీరు 10 ఏళ్ళ నుండి చేయండి, 5 నెలలు చేయమంటే ఏడవుతుంది? 5 నెలల్లో అన్ని చేయమని మేము అడుగుతలేము. 100 రోజులు అనేటువంటివి డెడ్ లైన్ పెట్టుకొని వాళ్ళే ప్రకటించిన వాటికి అడుగుతున్నాం. ఇలా 500 బోనస్ అని వడ్లకు చెప్పి ఏం చేస్తున్నారు? సన్నాలకు బోనస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కండిషన్ అప్లై ప్రభుత్వం అయింది. మీరు అది కూడా చేయలేదు కదా గతంలో, మీరు కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తామన్నారు, మీరు కూడా ఇవ్వలేదు. ఎక్కడో చుక్క పెట్టి కండిషన్ అప్లై అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం కూడా అదే. 200 యూనిట్లో గానీ, గ్యాస్ సిలిండర్ల విషయంలో గానీ ఏమి ఇవన్నీ కూడా చర్చకు రావాలి కదా రాజేష్ గారు. ఒక పాలక పక్షంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వైఫల్యం చెందితే అడిగేటువంటి హక్కు ప్రతిపక్షాలకి. చూద్దాం మీరు కూడా గతంలో సన్నోట్ల డెఫినెట్ గా మేము అడుగుతాం. మీరు చేస్తారా చెయ్యరా చెప్పండి. 2 పంటలకే కొట్టిరు, 3వ పంటకు ఇస్తారా ఇయ్యరా తెలియదు. వాళ్ళు సన్నాలకు ఇస్తామంటారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి చర్చ కదా. ఈ చర్చను పక్కదారి పట్టించడానికి మీరు దశాబ్ది ఉత్సవాల పేరిట చేసి మొత్తం విభజన అంశాలను అమలు చేసి ఛాంపియన్ అనిపించుకొని దశాబ్ది ఉత్సవాలు జరపండి. ఎవరమే మనం స్వాగతిస్తాం. డెఫినెట్ గా మేము సహకరిస్తాం. కేంద్రం ఒకవేళ కేంద్రం ఇయ్యకుంటే అందరం కలిసి కొట్లాడదాం. కాదు దేవిప్రసాద్ గారు, పాయింట్ అది కాదు, ఒక నిమిషం. మీరు గత ప్రభుత్వం అనిగా మీరు తప్పించుకోలేరు. గత ప్రభుత్వం తప్పులు చేసిందనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో చెప్పాలి. కాదు దేవిప్రసాద్ ఒక పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు 100% కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. రేపు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విభజన అంశాలు కూడా త్వరలోనే పరిష్కారం జరుగుతాయని చెప్పేసి నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మాట్లాడుతాను. కానీ ఒకటి దేవిప్రసాద్ గారు, ఇప్పుడు సోనియా గాంధీ వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనుకున్నారు. సో ఈ రోజు సోనియా గాంధీ వచ్చిన తర్వాత, సోనియా గాంధీ వచ్చి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి మాట్లాడితే ఎక్కడ కేసీఆర్ కనుమరుగైపోతారో, తెలంగాణ ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అనేది భయపడుతున్నారేంటి? రాజేష్ గారు, అటువంటి భయం ఎందుకు? 2 సార్లు తెలంగాణ ప్రజలు అద్భుతమైనటువంటి అవకాశం కేసీఆర్ గారికి ఇచ్చారు. తెలంగాణ ఛాంపియన్ గా, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా. తెలంగాణలోకి కేసీఆర్ గారిని మరిపించడం అనేటువంటిది 1000 మంది సోనియాలతో కాదు, 1000 మంది రేవంత్. అది చరిత్ర. ఎప్పుడు తెలంగాణ ఎవరి పీరియడ్ లో వచ్చింది, ఎవరు ఉద్యమం చేస్తూ వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది అనేది చరిత్ర. ఈ చరిత్రను మలుపుతారా రాజేష్? ఎవరు ఏమి చేయలేరు. డెఫినెట్ గా చెయ్యండి. అంతకంటే మంచి పని చేసి, కేసీఆర్ కంటే గొప్పగా పనిచేసి, కేసీఆర్ కంటే గొప్పగా ఏమైనా చేయగలిగితే అప్పుడు ఏమైనా ప్రజలు ఆలోచిస్తారు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి దేవిప్రసాద్ గారికి. దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, అదేవిధంగా శోభరాణి గారికి, ఆచార్య గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి జూన్ 2 ఆవిర్భావ రోజు, తెలంగాణ ఆవిర్భావ రోజు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి ఈసీకి పంపించి అయితే సోనియా గాంధీ రాకను అయితే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ తప్పుపడుతుంది. ఏం చేశారని చెప్పేసి వస్తున్నారు. 1500 బలిదానాలు ఉన్న సోనియా గాంధీని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ముందు అనే విధంగా ఈరోజు ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో, మరి నిజంగా సోనియా గాంధీ రాబోతుందా లేదా అనేది ఈసీ నిర్ణయం బట్టి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు 6 మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 6 టీవీ సామాన్యుడి ఆర్ ప్రణవ్.